సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆల్గో ట్రేడర్ అయిన రాము గారు. సో ట్రేడింగ్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే ఈరోజు తెలుసుకుందాం సార్ మాటలో. లెట్స్ గో. హాయ్ సార్. హాయ్ సార్. సార్, ఈ ట్రేడింగ్కి సంబంధించి బిగినర్స్ చాలామంది ట్రేడింగ్లోకి వద్దాం అనుకుంటూ ఉంటారు. F&Oకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుందాం అనుకుంటారు. ఇవి కాకుండా ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ వచ్చింది, ఇంకా ఏ రాబోతుంది. సో ఇది ట్రేడింగ్కి సంబంధించి అయితే ఒక బిగినర్కి మాత్రం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, వాటి గురించి మీరేం చెప్తారు? సో ఫస్ట్ బిగినర్ తెలుసుకోవాల్సిన విషయాలలో F&O ట్రేడింగే వస్తాడు. ఒక ట్రేడరు ట్రేడింగ్లోకి అడుగు పెట్టాడంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో ఫస్ట్ అడుగు పెట్టేస్తాడు. ఆప్షన్ ట్రేడింగ్లో ఏమైనా ఇబ్బందులు ఉంటేనే లాస్ట్కి ఈక్విటీ మార్కెట్కి వెళ్తారు. ఒకవేళ ట్రేడరు ఇన్వెస్టర్గా ఉండి ఈక్విటీ ట్రేడింగ్లో డబ్బులు సంపాదిస్తే ఇంకా ఎక్కువ సంపాదించాల్సిన ఉద్దేశంలో F&Oకి వస్తారు. సో ఇక్కడికి వచ్చిన అల్టిమేట్గా F&O ట్రేడింగ్లో ఆప్షన్ ట్రేడింగ్కి వస్తాడు. ఆప్షన్స్ ట్రేడింగ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే లాట్ సైజ్ ఉంటుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ని ట్రేడర్స్ మైండ్లోకి తీసుకెళ్తారు. సో దీనివల్ల నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఆప్షన్స్లోకి వచ్చేసి ఇది మన వల్ల కాదనేసి వెనుదిరుగుతారు, లేదా దీన్ని అంతు చూద్దాం అనేటోళ్ళు కూడా ఉంటారు. సో బిగినర్ ఎవరైనా కానీ ట్రేడింగ్లో బిగినర్ అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి ఐడియా ఉన్న ప్రతి ఒక్కరూ బిగినరే. సో బిగినర్ ఎవరైతే ఉన్నారో ఆ బిగినర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ వెళ్ళాలి. కానీ చాలామంది ఆప్షన్ బయింగ్లోనే ఉంటారు. ఎందుకు అని అడగగానే సార్ తక్కువ డబ్బులకు ఎక్కువ వస్తాయి కదా, ఎవరు చేయాలి తక్కువ డబ్బులకు ఎక్కువ సంపాదించేది? ఇట్ ఈస్ నాట్ ఎ గేమ్. మీరు ఎక్కువ డబ్బులు పెట్టేసి ఫస్ట్ మినిమం ప్రాఫిట్ తీసుకోవడానికి ట్రై చేస్తేనే అప్పుడు మీరు తక్కువ డబ్బుల మీద ఎక్కువ చేయగలుగుతారు. మీకు ఒక రన్నింగ్ రేస్ ఇచ్చేసి ఒక 5 నిమిషాలు ఒక 1 కిలోమీటర్ వెళ్ళమంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. 1 మినిట్ ఇచ్చేసి 1 కిలోమీటర్ వెళ్ళమంటే పాసిబుల్. అంటే షార్ట్ టర్మ్ వే మనం వెతికాం. సో బిగినర్కి వచ్చినప్పుడు ఆప్షన్ సెల్లింగ్ సైడు లేదా ఆప్షన్ హెడ్జింగ్ సైడ్ వెళ్ళాలి. డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, అక్కడనే సబ్జెక్ట్ నేర్చుకుంటాడు. ఆప్షన్ బయింగ్కి వచ్చిన తర్వాత పోతున్నాయి వస్తున్నాయి అనే 2 వర్డ్సే నేర్చుకుంటాడు. కానీ ఒక్కసారి సెల్లింగ్ ఆర్ హెడ్జింగ్ చేస్తే డబ్బులు సంపాదించడం నేర్చుకుంటాడు, కాపాడుకోవడం నేర్చుకుంటాడు, ప్రీమియం ఏంటి, కరిగిపోవడం ఏంటిది, ఏటీఎం ఏంటిది, ఐటీఎం ఏంటిది, దాని లెవెల్స్ అన్నీ తెలుసుకుంటాడు. సో సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఆప్షన్ సెల్లింగ్ నుంచి మొదలు పెట్టాలి. డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, సెల్లింగ్ నుంచే మనం రావాలి. అండ్ ఈ ఆప్షన్స్ అండ్ వాటిలో మేజర్గా గ్యాంబ్లింగ్ అనే పదం ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. బయట ఎవరైతే నష్టపోయి బయటకు వచ్చేస్తూ ఉంటారో అలా దీన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎస్, దానికి మెయిన్ రీజన్ మీరు ఇందాక చెప్పినట్లు అంటే ఆ గేమ్ ఆడే విధానమే రాంగ్ ఆడుతున్నారన్న. అంతే కదా. ఎప్పుడు మన కెపాసిటీ తెలియనప్పుడు మనం ఎంటర్ కాకూడదు. ఒక ట్రేడ్లోకి ఎంటర్ అయితే మన లాస్ ఎంత, మన ప్రాఫిట్ ఎంత అని ఆలోచించి మీరు చేశారనుకో మీరు వెల్ ట్రేడర్. ఎందుకంటే మీ రిస్క్ తెలుసు, మీ రివార్డు తెలుసు. ఈరోజు పెరుగుతుందట 10 లాట్లు 20 లాట్లు, ఇది ఎప్పుడు చేస్తాం? మన డబ్బుల మీద మనకి అవగాహన లేదు. వస్తే పోతే అనే పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తాం. సో కాబట్టి అవగాహనతో చేసేది ఆప్షన్స్ ట్రేడింగ్. యూజువలీ ఈ ఆప్షన్స్ తీసుకోవడం అంటే అది కాల్ అయినా పుట్ అయినా ఇవి ఉంటాయి కదా. యూజువలీ ఆ టైంలో అసలు వాళ్ళు దేని మీద శ్రద్ధ పెట్టాలి? ఇప్పుడు ఫండమెంటల్గా ఆలోచించాలా, లేదంటే టెక్నికల్గా ఆలోచిస్తారా, లేదంటే అసలు ఎలా ఆలోచించాలి ఒక ట్రేడర్ అనే వాళ్ళు ఆ టైంలో? ట్రేడర్ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే 9 to 3:30 ఈజ్ ఏ ఎగ్జామ్ టైం. ఎగ్జామ్ టైం అంటే మనము ముందు రోజే ప్రిపేర్ కావాలి. నేను ఎగ్జామ్లో కూర్చొని ఇది కాలు వెళ్తుందా పుట్టు వెళ్తుందా ఎలా ఆలోచిస్తా? ప్రీ డిజైన్ చేసుకొని రావాలి. రేపు మార్కెట్ పైకి ఏ లెవెల్కి వెళ్తే నేను ఏం ఎంట్రీ తీసుకోవాలి, ఏ లెవెల్ తగ్గితే నేను ఏ ఎంట్రీ తీసుకోవాలి, ఇది ప్రీ డిజైన్ చేసుకొని అక్కడ వచ్చి కూర్చుంటే మీ ఎమోషన్స్ లేకుండా మీరు ట్రేడ్ చేయగలుగుతారు. అసలు మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనే దాన్ని కన్సిడర్ చేయడానికి ఎన్ని రకాల ఫ్యాక్టర్స్ మీరు దృష్టిలో పెట్టుకుంటారు? ఎలాంటి వాటిని కన్సిడర్ చేస్తారు? నేను 2 కన్సిడర్ చేస్తాను. గ్రీన్ క్యాండిల్స్ వస్తే పెరుగుతాయి, రెడ్ క్యాండిల్స్ వస్తే పడతాయి.
అంతకుమించి నేనేం ఆలోచించను. న్యూస్ వచ్చిందా, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ న్యూస్, పడుతూ ఉంటాయి. పడుతున్న ప్రతిసారి రెడ్ క్యాండిల్స్ వస్తాయి. ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్, పెరిగినప్పుడల్లా గ్రీన్ క్యాండిల్స్ వస్తాయి. చార్ట్ విల్ సేవ్ కదా, మీకు చార్ట్ చెప్పేస్తుంది. యూ థింక్ క్యాండిల్ స్టిక్, ఇప్పుడు క్యాండిల్ స్టిక్ థియరీ అని చెప్పేసి బుక్స్ ఉన్నాయి, ఆర్ దీస్ ఎనఫ్? ఇప్పుడు మీరు చెప్పిన దానికి క్యాండిల్స్ సరిపోతాయి అని అంటున్నారు. న్యూస్, క్యాండిల్స్ ప్యాటర్న్, కాలర్ పుట్ ఆప్షన్ అనేది ఇంతే కదా మీరు చెప్పే Yes. ప్యాటర్న్. సో హౌ మెనీ పీపుల్ అది నిజంగా వర్కౌట్ చేయగలుగుతున్నారు? ప్రజెంట్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ ఈజ్ ఎనఫా అంటే క్యాండిల్ స్టిక్స్ని మీరు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు అనే దానిపైన ఆధారపడి. అందరికీ క్యాండిల్ స్టిక్స్ వచ్చు, నాకు డౌజీ వచ్చు, పిన్ బార్ వచ్చు, షూటింగ్ స్టార్లు వచ్చు, మార్నింగ్ స్టార్లు వచ్చు వేరు. ఓకేనా? దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు మీకు ఏం ఎర్రర్స్ వస్తున్నాయి, దాన్ని మీరు రెక్టిఫై చేస్తే మీకు వచ్చినట్టు. అంతవరకు మనం వచ్చు అనే వర్డ్ కాదు, తెలుసు, నాకు చార్ట్ ట్రేడింగ్ తెలుసు, అవేర్. అంతే. నాకు తెలుసు, ఇండికేటర్స్ తెలుసు, ఇవన్నీ తెలుసు. మీరు యూజ్ చేస్తేనే కదా దాని ఎర్రర్స్. నాకు డ్రైవింగ్ తెలుసు, డ్రైవింగ్ వచ్చు అంటే ప్రాక్టీస్ ఉండదు. డ్రైవింగ్ వచ్చు అంటే మీరు నడపాల్సిందే కదా. అక్కడ కూర్చున్నాక నేను ఎప్పుడో నడిపాను అలా కాదు కదా. సో ఎప్పుడు కూడా తెలుసు, వచ్చు అన్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో నేనేమంటే మీకు ఒక్క ట్రేడింగ్ ఐడియా, ఒక్క క్యాండిల్ స్టిక్ తెలిసినా పర్వాలేదు, దాంతో మనం ముందుకెళ్ళచ్చు. బట్ ఆ తెలియడం అనేది పర్ఫెక్ట్గా తెలియాలి. అది సపోర్ట్ దగ్గర రావాలా, రెసిస్టెన్స్ దగ్గర రావాలా, ఇండికేటర్ బేస్ మీద రావాలా, లెవెల్స్ మీద రావాలా, ఇవన్నీ తెలియాలి. బుధవారం మంచి రోజు అని అనుకో, ఏ బుధవారం మంచి రోజు కూడా తెలియాలి. పలానా శుక్లపక్షం వచ్చినప్పుడు, లేకపోతే పలానా అమావాస్య వచ్చినప్పుడు ఆ బుధవారం మంచి బుధవారం. సో ఒక్కసారి ఒక స్ట్రాటజీ అనేది మనం ప్లాన్ చేసుకోగలిగితే అది ఎన్నిసార్లు మనం సక్సెస్ఫుల్గా రన్ చేయగలము? మీరు ఎన్నిసార్లు సక్సెస్ఫుల్గా రన్ చేయడం దగ్గరనే ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద ప్రాఫిట్. అంటే మీకు ఎప్పుడైనా మీకు వ్యతిరేకంగా వస్తే మీరు ఆగిపోతున్నట్టే కదా. నేను అందుకోసం అంటాను, ప్రాసెస్ని బిలీవ్ చేయండి. మీరు ప్రాసెస్ని బిలీవ్ చేయగలిగితే మీకు ప్రాఫిట్ ఆర్ లాస్లో పాస్ అండ్ క్లౌడ్ లాంటి అల్టిమేట్గా మీరు ఎర్నింగ్లోకి వెళ్ళిపోతూనే ఉంటారు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ సింపుల్గా ఇస్తాను. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మా చిన్నప్పుడు ఉండేది హ్యాపీగా, ఒక 25 మార్క్స్. ఆ 25 మార్క్స్లో ఏలు పెట్టినా బీలు పెట్టినా అన్నీ వీఆర్ గెటింగ్ సంథింగ్. అవునా? నాకు తెలుసు అని అన్ని లెక్కలు పెట్టేసి 25లో 0 వచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఓకే. సో మనకు తెలిసినప్పుడు వి డూ. ఎస్, మనకు తెలుసు. తెలియదు అన్నప్పుడు ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారా, అది కూడా మనకు ఆప్షన్ ట్రేడింగ్లో బాగా వర్తిస్తుంది. సో ఆ రకంగా కూడా ఒక్కొక్కసారి సామర్థ్యాన అన్ని ఉపయోగాలు ఉపయోగించి మనం వర్కౌట్ చేసుకోవాలంటారు. మీరు ట్రేడింగ్ను ఎగ్జామ్ లాగా ఫీల్ కానంత వరకు, మీరు ట్రేడింగ్ను బిజినెస్ లాగా చూడనంత వరకు గేమ్స్ రన్ అవుతూనే ఉంటాయి. చాలా డెప్త్ ఉన్న సబ్జెక్టు, ఏదో ఆషామాషికి వచ్చి వెళ్ళే పని కాదు. అండ్ డెఫినెట్లీ షార్ట్ టర్మ్కి అయితే ఇది ఎవరికి కూడా యూజ్ ఉండదు. చాలా పేషెన్స్ ఉండాలి అండ్ ఆ క్యాపబిలిటీ కూడా ఉండాలి. ఎస్. సో విన్నారు కదండి, ఇది కాస్త ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఎపిసోడ్లో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అయితే మరిన్ని ఎపిసోడ్స్ కోసం స్టే ట్యూన్. అండ్ మీకున్న పర్సనల్ డౌట్స్ అన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అంతేకాకుండా ముఖ్యంగా ఆల్గో ట్రేడింగ్ గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నాము వచ్చే ఎపిసోడ్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ విరాట్ గారు.